రైట్ నౌ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మండలి సభ్యులు అదే విధంగా వేదికపై ఉన్న ప్రభుత్వ అధికారులు ఈనాడు ఈ నియోజకవర్గంతో పాటు మన నగరానికి సంబంధించిన ప్రముఖులు మిత్రులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రెండు విషయాలు. ఈరోజు అనేక సంవత్సరాలుగా పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించి తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేని సందర్భాలు 10 సంవత్సరాలుగా అనేకంగా చూశాం. ఇప్పుడే మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు, వాటర్ వర్క్ సంబంధించిన కమిషనర్ గారు చెప్పారు. ఆనాడు నైజాం తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ప్రక్కన కృష్ణా నది జలాల నుంచి, ఇంకో ప్రక్కన గోదావరి నది జలాల నుంచి, మంజీరా నది జలాలను సంబంధించి ఆ నది జలాలను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రజానికానికి త్రాగునీటి సమస్య లేకుండా చూసే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ పెరుగుతా ఉన్న జనాభా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు గత ప్రభుత్వం. ఇటు ప్రక్కన త్రాగునీటి కానీ, అదేవిధంగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి మరి ప్రాణ నష్టం కాకుండా ఈరోజు ప్రాణ ఆయువుగా కలిగే మంచి గాలిని పీల్చాలనే కార్యక్రమంతో పక్కన ముఖ్యమంత్రి గారు మూసీ నది ప్రక్షాళన సంబంధించి ఈరోజు త్రాగునీటికి సంబంధించి 300 MGDలకు సంబంధించిన నీటి అవసరాలను తీర్చడానికి, దానికి తోడు 5 TMCలు మూసీ నది జీవనదిగా ప్రవహించడానికి, ఈ ప్రాంతవాసులందరికీ కూడా నీరు అందించడానికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని ఆనాడు మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మీ అందరి తరఫున మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గోదావరి ఫేస్ ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయి నీళ్ళు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వాలు మారి పార్టీకి సంబంధించిన కొంతమంది వేరే పార్టీలకు సంబంధించి వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పటం ఎంత సిగ్గుచేటుగా ఉండేనో కాదు. ఈరోజు రాబోయే 2 సంవత్సరాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరా చేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మార్పు అని చెప్పడానికి నిస్సందేహంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంలో